టీటీడీ పాలక మండళ్ల చరిత్రలోనే అత్యంత అధర్మపరుడు, స్త్రీలోలుడు, కాముకుడు, శ్రీనివాస సన్నిధికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షునిగా ఇంత అనైతికంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి, ఇంత అనైతికంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని ఆ సోదరి తన బాధనంతా ఎన్నికల ముందే ఇలాంటి ఉమనైజర్ని టీటీడీ అధ్యక్షుడిగా నియమించకండి, విర్రవీగుతున్నాడు, నేను పాలక మండలి అధ్యక్షుడిని అవుతాను అని, అలాంటి వ్యక్తిని నియమిస్తే పాపం చుట్టుకుంటుంది అని తన ఆవేదనంతా కూడా ఆర్తితో తెలియజేసినటువంటి ఆ హైందవ బ్రాహ్మణ మహిళ ఆర్తనాదము గాలిలో కలిసిపోయి ఆవిడ గోడును పట్టించుకోకుండా పచ్చి ఉమనైజర్ అని ఆవిడ ప్రకటించినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని టీటీడీ అధ్యక్షునిగా నియమించటం వలన చంద్రబాబు నాయుడు గారే పాప పంకిలమైపోయినారు. ఆయననే శుద్ధి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి తప్పుకు పుష్కరిణిలో పుష్కర కాలం మునిగినా కూడా ఆ పాపం పోనంతగా నిన్న తిరుమల పవిత్రతను కాపాడటానికి అని ఆయన పెద్ద బీరాలు పలికి దాని మీద పెద్ద సమీక్షా సమావేశం కూడా నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. కానీ పాపపంకిలమైన కల్మష స్వభావుడైన బిఆర్ నాయుడు గారు కొన్ని చోట్ల చంద్రబాబు గారితో అంటకాగి ఉన్నాడు. ఎంత దారుణం! 20 రోజులుగా మొత్తం హైందవ సమాజమంతా కూడా భీతిల్లి భీతావహం పొంది ఇలాంటి వ్యక్తుల్నే పాలక మండలి అధ్యక్షుడిగా కొనసాగించాల్సిందేనని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా కించిత్ సిగ్గు, లజ్జ, మానం, అవమానం అన్నటువంటివి ఏవీ లేకుండా ముఖ్యమంత్రితో బలాదూరుగా బిఆర్ నాయుడు గారు నిన్న కనపడటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. నీతి మాలిన వాడు నిస్సిగ్గుగా తిరుగుతున్నందుకు అపవిత్రమైపోతున్నటువంటి ఈ 7 కొండల్లో ఉన్నటువంటి ప్రతి రాయిని సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినాను అని చెప్పేటువంటి పవన కళ్యాణానంద స్వాముల వారు మొత్తం కొండలో ఉన్నటువంటి ప్రతి రాయిని కడిగినా కూడా మీ పాపం పోదు, పాప పరిహారం అవ్వదు. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మీరు రాకముందే బిఆర్ నాయుడు గారిని తీసివేస్తారు అని మొత్తం హిందూ సమాజం అంతా భావించింది. కానీ మీరు ఆ పని చెయ్యకపోగా మీతో పాటు భయంగా మీ వెనకాతల దాంకొని గుంట నక్కలాగా కలుగులో ఉన్నటువంటి ఎలుకలాగా తిరుగుతున్నాడు బిఆర్ నాయుడు.
జనం ముందుకు రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే బిడియం. ఇది బిఆర్ నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు గారి పరిస్థితి ఏంది? చంద్రబాబు గారేమో కార్యకర్తలతో ఎలాంటి నాటకాలు ఆడతారో ఆ మాయ చేష్టలన్నీ కూడా మాయావి అయినటువంటి వెంకటేశ్వర స్వామితో కూడా ఆడాలనేటువంటి ప్రయత్నం చేసి తద్వారా ఒక వింత సంకేతాన్ని నేను బిఆర్ నాయుడిని మరీ దగ్గర పెట్టుకోలేదు అన్నటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమని బిఆర్ నాయుడుని కొంచెం దూరంగా ఉంచినట్టుగా అసహనంగా మీరు ప్రవర్తించినట్టుగా కనపడుతోందే తప్ప చంద్రబాబు గారు మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటానికి కాదు మీరు ప్రయత్నం చేయాల్సింది. 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడటం మీరు చేయాల్సింది. మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగటం కాదు సుమా. కానీ మీరు నిన్న చేసినటువంటి పని మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమనే ప్రాకులాట తప్ప మరేమీ కాదు. మీరు నిన్న బిఆర్ నాయుడును తీసివేసి దానితో దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమానికి పూనుకొని ఉంటే అర్థవంతంగా ఉండేది. కానీ మీరు అలా చేయల. మీరు అన్నప్రసాదాలకు వెళితే అక్కడ బిఆర్ నాయుడు వెనక నక్కి నక్కి ఉన్నాడు. అది కూడా మహాతల్లి అయినటువంటి మీ శ్రీమతి భువనేశ్వరి గారి వెనుక అతను ఉండటం. సరే, మీరంటే రాజకీయ ప్రయోజనం కోసమని మీరు ఎంతకైనా దిగజారి మీ అవసరాల కోసమని బిఆర్ నాయుడుతో అంటగాకవచ్చు. కానీ ఆ మహాతల్లి వెనుక బిఆర్ నాయుడు ఉండటం అన్నది మరింత ఆక్షేపణ కలిగించేటువంటి విషయం. అన్నప్రసాద కార్యక్రమంలో తనైనా మందలించి ఉండాలా. ఇలాంటి భ్రష్టాచారి నా వెనుక ఉండటం ఏంటి అని ఏం సంకేతం పంపుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున అంటగాగినట్టు ఉన్నారు, మరోవైపున ఆ పాలక మండలి అధ్యక్షుడిని దూరంగా ఆయన జరిపినాడో దగ్గరకు వస్తే తరుముతాడన్న భయంతో బిఆర్ నాయుడు దూరంగా ఉన్నాడో దూరంగా ఉన్నట్టు నటిస్తూ వచ్చాడు. కానీ మొత్తం సమాజానికంతా తెలిసిందేంటండి, ఏమైపోయింది? బిఆర్ నాయుడిని ముఖ్యమంత్రి ఇక పట్టించుకోడు కాబట్టి ఇక బిఆర్ నాయుడిని అటెండర్ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాలక మండలికి అధికార వర్గానికి అగాధం ఏర్పడిపోయింది. నిన్న జరిగినటువంటి చర్యల ద్వారా పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది. ఈ కారణంగా పాలక మండలికి అధికారులకి సమన్వయ లోపం సుస్పష్టంగా దీనితో బట్టబయలైపోయింది. ఏ టెక్నాలజీని తెచ్చిందే నేను అని చెప్పేటువంటి బిఆర్ నాయుడు ఏ టెక్నాలజీకి సంబంధించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలలో మాయమైపోయినాడు. బహుశా ఏ టెక్నాలజీ వలన మాయమైపోయినాడో ఏమో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఆయన ఫోటో కనపడలా. ఆయన్ను పెట్టుకుంటే ఏం పాపమోనని పెట్టుకోలేదో మనకు తెలియదు. అంత కీలకమైనటువంటి సమావేశంలోనే బిఆర్ నాయుడు గారు చంద్రబాబు గారి పక్కన కనపడలా. మహాద్వారం దగ్గర ఇఫ్తికఫాల్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సందర్భంలో అనాదిగా పాలక మండలి అధ్యక్షుడు అక్కడ అర్చకులతో పాటు ఉండి ప్రసాదం
ముఖ్యమంత్రికి ఇవ్వటం అన్నది ఒక ఆనవాయితీ. అక్కడ మాయమైపోయినాడు మాయావి బిఆర్ నాయుడు. ఏఐ టెక్నాలజీ బిఆర్ నాయుడిని మాయం చేసింది, కనపడలా. కొన్ని చోట్ల ప్రత్యక్షమైనాడు, బెరుకు 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 బిత్తు 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 బిత్తుమంటూ.